రుషికొండపై నిర్మించిన నిర్మాణాలపై స్పందించారు మాజీ మంత్రి రోజా. తన ట్విట్టర్ హ్యాండిల్లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాల్ని నిర్మించడం తప్ప అని ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అని వ్యాఖ్యానించారు. లోని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా అన్నారు. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టామని, ఇందులో అక్రమం ఎక్కడుందని ప్రశ్నించారు. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా అన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? 7 బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు, వసతులు ఉంటే గతంలోనే టెండర్ డాక్యుమెంట్లో పొందపరిచిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించారన్నారు. వాస్తవం దాచేస్తే దాగుతుందా అని అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్లో లక్షలు ప్రజలు డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేదన్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం, హెల్ బ్లాక్లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేదంటూ టీడీపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా వైఎస్ జగనన్న పైన, మా పైన ఎంత వ్యక్తిత్వం హసనం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెన్ను చూపేది లేదు, వెనక అడుగు వేసేది లేదంటూ అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి రోజా.